सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् श्रीमाते नमः। సో మనం లాస్ట్ క్లాస్ లో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ నామాలకి మీనింగ్ చూసాం కదా. ఇవాళ యాక్చువల్లీ అమ్మవారి ఆవిర్భావం అవుతుంది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ ఇవాళ వర్క్ లో అంత బిజీ లేకుండా ఉంటే ఇంకా ఎంజాయ్ చేసేదాన్నేమో అని అనిపించింది. బట్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఎందుకంటే ఇది ఆవిర్భావ ఘట్టం అనేది ఎప్పుడు ఎవరు ప్రవచనాల్లో చెప్తున్నా ఎప్పుడైనా సరే ఇంకా మూమెంట్ వచ్చేసేటప్పటికి ఒక ఎక్సైట్మెంట్ అనేది మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే వింటున్నప్పుడల్లా మనము లేకపోతే మాట్లాడుతున్నప్పుడు వాచక తపస్సు, శ్రవణం కూడా ఒక విధమైన తపస్సే కదా. అలా వింటున్నప్పుడు ఏంటి అసలు మన ఊహకైతే లిమిటే లేదు, ఎంత బాగా ఊహించుకోవచ్చో ఆ ఆవిర్భావ ఘట్టాన్ని చెప్పేటప్పుడు. సో లెట్ us ఆల్ ట్రై టు డూ దట్ టుడే. ఓకే, సో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఆ రెండు నామాలు చూద్దాం. చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. అంతకుముందు ఆల్రెడీ నేను చెప్పినట్లే చిదగ్నికుండ సంభూతాలో మళ్ళీ అదొక అష్టాక్షరి మంత్రం బై ఇట్ సెల్ఫ్. ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః, దేవ కార్య సముద్యతాయై నమః, అది కూడా అష్టాక్షరి మంత్రం. సో ప్రతి పాదంలో ఒక 16 అక్షరాలు ఉంటాయని అనుకున్నాం కదా. సో ఇది మనం బ్రేక్ చేస్తే కొన్ని లైన్స్ బ్రేక్ చేయటం సెన్స్ మేక్ చేస్తాయి, కొన్ని చేయకూడదు. ఇది చిదగ్నికుండ సంభూత ఒక నామం కనుక మనం పాజ్ ఇచ్చినా కూడా పర్వాలేదు. చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత అలా చదివినా కూడా దీనికి పర్వాలేదు. కొన్ని లైన్స్ కి అలా చదవకూడదు. ఓకే, సో ఇప్పుడు చిదగ్నికుండ సంభూత అనేది మనం చూద్దాం. ఇప్పుడు చిత్ అంటే ఒక ఎలా చెప్పాలంటే అది మామూలు అగ్ని కాదు. ఓకే, అలౌకికమైన అగ్ని, అది చిదగ్ని. ఓకే, చిత్ అనే అగ్నికుండం నుంచి సంభూత అంటే అంటే సమ్యక్, మన సంస్కృతంలో వాడటంగా చాలా చక్కగా బాగా ఆవిర్భవించింది. సంభూత అంటే ఆవిర్భవించింది అని. సో ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అమ్మవారు? చిదగ్నికుండ సంభూత. ఏ అమ్మవారు? శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన అమ్మవారు ఒక అగ్నికుండంలో నుంచి వచ్చింది. సో ఎందుకు వచ్చింది అమ్మవారు అనే దానికి ఒక బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ అంతా లలితోపాఖ్యానం అని, అందులో జరిగిన దాంట్లో ఒక పార్ట్ బ్రహ్మాండ పురాణంలో ఈ లలితోపాఖ్యానంలో ఒక పార్ట్ లలితా సహస్రనామం. సో ముందంతా స్టోరీ చెబుతూ తెలిసిపోయింది ఎవరికి? అగస్త్యుడికి. సో మనం కూడా జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ మనం కూడా తెలుసుకుందాం. ఎందుకు అసలు అమ్మవారు ఆవిర్భవించింది అని అంటే దేవకార్య సముద్యత, దేవకార్యం కోసం ఆవిర్భవించింది. సో ఆన్సర్ కూడా అక్కడే ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై దట్. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, దేవకార్యాని కోసం అని వచ్చింది. ఆ దేవకార్యం అంటే ఏమిటి, ఎందుకు వచ్చింది, చిదగ్నికుండంలో నుంచే ఎందుకు వచ్చింది అని అనేది మనం దానికి ఒక లీల, దాన్ని లీల అంటారు. ప్రతి ఒక్కొక్క నామానికి ఒక తాత్విక అర్థము, ఒక లీలా వైభవాలు అలా కూడా ఉంటాయి. అంటే స్టోరీ అన్నమాట. దానికి మనలాంటి వాళ్ళకందరికీ స్టోరీగా వింటే కొన్ని బాగా గుర్తుంటాయి, రాదర్ దాన్ తాత్వికంగా మూలంగా ఇది నీకు సారం అని చెప్పే కన్నా స్టోరీ లాగా చెప్తే కొంచెం ఈజీ టు అండర్స్టాండ్. సో మన అమ్మవారు మనందరికీ శక్తిని ఇచ్చింది, లేకపోతే మనం ఏమీ చేయలేం. సో ఆ అమ్మవారు ఇచ్చిన శక్తిలో నుంచి దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? ఆ శక్తిని ధర్మ కార్యాలకి వినియోగించవచ్చు అదే శక్తిని, అధర్మ కార్యాలకు కూడా వినియోగించే వాళ్ళకి కూడా శక్తి అమ్మవారే ఇచ్చింది. తప్పులు చేస్తున్న వాళ్ళు, హత్యలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ శక్తి ఇంకెక్కడో సోర్స్ నుంచి రావట్లా, అమ్మవారే ఇస్తోంది. వాళ్ళకి ఆ శక్తి ఇస్తోంది, మనకి ఆ శక్తిని ఇస్తోంది. ఆ ఇచ్చే ఆ శక్తిని మనం ధార్మికంగా ఉంటూ ఎవరికి నష్టం కలిగించకుండా ఉన్నంత వరకు ఓకే. అధర్మంగా ఉంటూ వేరే వాళ్ళని హింస పెడుతూ ఇంకొకళ్ళకి నష్టం కలిగించే లాగా ప్రవర్తించే వాళ్ళని రాక్షసులు అంటారు. సో రాక్షసత్వం అంటే ఏదో ఇలా కోరలు ఉండాలి లేకపోతే భయంకరంగా ఉంటారని కాదు. ఇవాళ రేపు కలికాలంలో మన చుట్టూతో చూస్తే రాక్షసులు అంటే ఎవరు? టెర్రరిస్టులను చూస్తున్నాం. అంటే ఏంటి? ఇంకొకరికి నష్టం కలిగించే విధంగా వాళ్ళు అమ్మవారు ఇచ్చిన శక్తుల్ని ఏంటి ఇంటెలిజెన్స్ ని కూడా
దానికి నెగటివ్ గా ఉండటానికి ఉపయోగిస్తున్నారు అంటే అదే అధర్మం, అదే రాక్షస ప్రవృత్తి అంటే. అలాగే రాక్షస ప్రవృత్తి ఎన్లార్జ్ చేస్తే టెర్రరిస్టులు, లేకపోయినా చిన్న చిన్న శాడిజాలు ఉంటాయి, శాడిజమ్స్ ఉంటాయి కొంతమందికి, అది కూడా రాక్షస ప్రవృత్తే. ఓకే, సో అలాంటి రాక్షస ప్రవృత్తులు చాలా ఉంటాయి. ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిన చుట్టూతా ఉండే మనుషుల్లోనే మనం రాక్షసుల్ని ఈ మధ్య చూస్తున్నాం. అలాంటి రాక్షస ప్రవృత్తులు ఎప్పుడైనా సరే బియాండ్ కంట్రోల్, అలాంటి ఇవన్నీ చెక్లో పెట్టడానికే మనకి వివిధ దేవతా శక్తులు ఉన్నాయి. ప్రతిదానికి అమ్మవారు తిరిగి రానక్కర్లే. చాలా మంది దేవతలు లైక్ డెప్యూటీస్ ఉంటారు, ఒక ప్రెసిడెంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వక్కర్లే. దెర్ ఆర్ కాప్స్ ఎవ్రీవేర్ దట్ ఆర్ లా అండ్ ఆర్డర్ ని చూడటానికి చాలా మంది ఉన్నారు. అలాగా అమ్మవారు ఒక ప్రెసిడెంట్ అని మనం అనుకుంటే ఇలాంటి కాప్స్ ఎంతో మంది దేవతా శక్తులు, 30 కోట్ల ప్లస్ దేవతలు ఉన్నారు మనకి. వాళ్ళందరూ ఇవన్నీ చెక్ లో పెడుతూ ఉంటారు సాధ్యమైనంత వరకు. ఒక్కొక్కసారి ఆ రాక్షస సత్వం విపరీతంగా ప్రబలిపోయినప్పుడు మాత్రం వాళ్ళ కంట్రోల్లో ఇంకా మేం చేయలేము అని దేవతలు కూడా చేతులు ఎత్తేసిన క్షణాన వాళ్ళకి మాత్రం ఎవరు ఆధారం? ప్రతి ఒక్కళ్ళకి, ఈ సృష్టిలో ప్రతి క్రీచర్ కి అమ్మవారే శక్తి, ఆధార శక్తి. సో మనల్ని క్రియేట్ చేసింది దేవతలు కూడా అమ్మవారి నుంచే వచ్చారు. సో ఆబ్వియస్ గా వాళ్ళకి ఆశ్రయం కావాలి అంటే వాళ్ళు తిరిగి వెళ్ళేది కూడా అమ్మవారి దగ్గరికే. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇంకో గతి లేక వాళ్ళ అమ్మవారిని ప్రార్థిస్తారు. అందుకే దేవకార్య సముద్యత, దేవతల ఇదేంటి ఎప్పుడు మంచిని కాపాడటం. సో అమ్మవారు ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది. అంటే మనకి ఎలా అప్లై చేసుకోవాలంటే మనం కూడా మంచి గురించి తాపత్రయపడుతూ ఉంటే అమ్మవారు కూడా మనల్ని ఎప్పుడు అలాగా కాపాడుతుంది. ఓకే, మనం పిలిస్తే పలుకుతుంది. దేవతలు ఎప్పుడు పిలిచినా అమ్మవారు పలుకుతుంది. అయితే ఎలా పిలవాలి అనేది మనం తెలుసుకున్నాము. కానీ భగవద్గీతలో మనకందరికీ తెలిసిందే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే నన్ను నేను సృష్టించుకుంటాను. భగవంతుడు నీకు హామీ ఇచ్చాడు, నీకు ఎప్పుడు ధర్మానికి గ్లాని కలిగినా నేను అప్పీర్ అవుతాను, ఆవిర్భవిస్తాను, ఆ ధర్మాన్ని కంట్రోల్ చేస్తాను అని దేవుడు మనకి తసల్లి. సో మనం చూసి కలికాలంలో అనుకుంటాం, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నాడు అని అనుకుంటాం. దానికేమో థ్రెష్ హోల్డ్ ఉంటుంది. ఆ థ్రెష్ హోల్డ్ మీట్ అయినప్పుడు తప్పకుండా ఆ ఆవిర్భావం అనేది జరిగి తీరుతుంది. సిమిలర్లీ దేవి సప్తశతిలో కూడా ఉంటుంది, దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయద ఉత్పన్నేతి తదా లోకే. ఏ లోకంలో అంటే ముల్లోకాల్లో ఎక్కడైనా సరే అలాంటి దేవానాం కార్యసిద్ధ్యర్థం, మళ్ళీ దేవ కార్య సముద్యత అంటే అదే దేవతల కార్యాన్ని సిద్ధింప చేయటం కోసం అమ్మవారు ఆవిర్భవిస్తుంది అని. సో అమ్మవారు ఎలా వచ్చేస్తుంది? ఇప్పుడు దేవతలైనంత మాత్రాన వాళ్ళకి నీ కష్టం వచ్చి నన్ను తలిస్తే వస్తానన్నంత మాత్రాన ఇలా అమ్మను రా అనగానే ఏం వచ్చేది, తప్పించాలి. ఎప్పుడైనా సరే భగవద్ దర్శనం కావాలి అని అంటే మనలో అంత తపన ఉందా, మనలో అంత అంటే ఇంకా అది తప్పిస్తే ఇంకో వేరే ఇది లేదు మనకి. అనన్య శరణాగతి అన్నమాట. ఇంకొక అన్యం అనేది ఇంకోటి లేదమ్మా, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు, నువ్వు రావాల్సిందే నా కష్టాన్ని గట్టెక్కించడానికి అని మనం ఆ తప్పిస్తే, ఆ తపన ఉంటే మన కోసం కూడా వస్తుంది అమ్మవారు. బట్ దేవతలకు కూడా అంత తపన వస్తుందన్నమాట. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి దేవతలకి? భండాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు, వాడిని నిర్మూలించాలి. వాడు ఏం చేస్తున్నాడు? ఇది లీల అన్నమాట. వెనకథలు జరిగిన స్టోరీ ఏంటి అని అంటే, అసలు ఈ లలిత అమ్మవారి ఆవిర్భావానికి కారణం ఈ భండాసురుడు అనేవాడు. ఈ భండాసురుడు అనేవాడి స్టోరీ ఏంటి అంటే, మనకి అమ్మవారు శివుణ్ణి పొందడానికి ఏ జన్మలో అయినా సరే నిత్య అనుపాయిని అని అంటారు. లక్ష్మీదేవి కానీ పార్వతి కానీ ఎప్పుడు విష్ణుమూర్తి ఏ అవతారం తీసుకున్నా లక్ష్మీదేవి మారిపోదు, లక్ష్మీదేవి అనుపాయినిగా వెళ్తూ ఉంటుంది. అదే ఆ స్వామినే మళ్ళీ మళ్ళీ పెళ్లాడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు అలా మనం చూసాం. శివుడు పార్వతి అయినా అంతే. ఎన్నిసార్లు అమ్మవారు ఎన్ని రూపాలుగా జన్మించినా కూడా ఎప్పుడు శివుడినే పెళ్లి చేసుకుంది. ఓకే, అది ఒక దాక్షాయణిగా దక్షుడికి పుత్రికగా పుట్టినప్పుడు కూడా, లేకపోతే పర్వతరాజు పార్వతి అలా పుట్టిన ఏ ఇది పుట్టినా, అఫ్ కోర్స్ ఇక్కడ శివుడు మాత్రం అన్ని అవతారాలు ఏం తీసుకోలేదు. శివుడు ఎప్పుడు శివుడే, సదా శివుడు. ఆయన ఎప్పుడు ఆయన శివుడే, అదే తత్వమే. అమ్మవారి ఏ రూపం తీసుకున్నా ఆ స్వామినే వివాహం చేసుకుంటూ వస్తుంది. అయితే ఆ అమ్మవారు కూడా వివాహం గ్రాంటెడ్ గా ఎవ్రీ జన్మలో నాకు ఈ స్వామి దొరుకుతారు అని కాదు, అమ్మవారు కూడా తపస్సు చేసింది. మనకి పార్వతీ కళ్యాణం ఎందుకు అంత విశిష్టంగా మనం చేస్తామంటే, అమ్మవారు ఎంత తపస్సు చేసి
ఎన్ని సపర్యలు చేసి, ఏంటి నారదుడు వచ్చి పర్వతరాజుకు చెప్పాడు, పార్వతీదేవికి అమ్మవారికి తగిన వరుడు అమ్మవారు చేసుకోబోయేది శివుడే అని. అలా అని డైరెక్ట్ గా ఏమి రిలేషన్ ఇదైపోలే. అమ్మవారి దానికి తపస్సు చేసి స్వామి దగ్గర ఉండి సపర్యలు చేస్తూ అమ్మవారు తన మార్గంలో తనే వెళ్తోంది. మధ్యలో మన దేవతలు ఏం చేశారు, వీళ్ళిద్దరు అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి, మనకి త్రిపురాసురుడి సంహారం జరగాలంటే వీళ్ళకి కలిగిన పుత్రుడే కావాలి అని వీళ్ళ ఆత్రానికి వీళ్ళేమనుకున్నారు, మన్మధుడు బాణం వేస్తే ఎలాంటి వాళ్ళన్నా సరే లొంగిపోవాల్సిందే అని చెప్పి మన్మధుడిని పంపించి వెళ్ళు మంచిగా అంత సమయం అంతా బాగుంది, నువ్వు నీ బాణం వేస్తే అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకటైపోతారు, ఇంకా ఎన్నాళ్ళు ఈ తపస్సులు ఈ సేవలు అని చెప్పి అంటే పాపం మన్మధుడు కూడా అబ్బాయి ఇప్పటి వరకు అసలు అన్బీటబుల్, నేను నా బాణాన్ని ఎవరు తట్టుకోలేకపోయారు అని చెప్పేసి వెళ్ళి శివుడి మీద మన్మధ బాణం వేశాడు. వేస్తే శివుడు అంటే ఏంటి, వీటన్నిటికీ అతీతుడు. అవునా, అసలు అంటే ఇలాంటి భావాలు అనేవి అసలు శివుడి దగ్గరికి చేరవు. ఆయన సంకల్పంతో ఏదైనా జరగాలి తప్పిస్తే ఇంకొకళ్ళు ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్లు మన మానవ మాత్రులు మన్మథ బాణాలకి ఇన్ఫ్లుయెన్స్ అయినట్లు ఆయన కారు కదా. సో మన్మధుడు వేశాడు బాణం. వేస్తే ఏమైంది, శివుడికి కోపం వచ్చింది. ఎవరు ఇది, నేను నా తపస్సులో నా యోగా దీంట్లో నేనుంటే నా మీద బాణం వేసేవాడు ఎవరు అని చెప్పేసి చూశాడు మన్మధుడు. సో నువ్వు నా మీద మన్మథ బాణం ప్రయోగిస్తావా అని ఒక్కసారి ఈ యోగ దృష్టిని ఒక్కసారి నువ్వు సూటిగా ఒకరి మీద నిలిపి నీలో ఒక భావం ఉద్వేగం ఇదో వస్తుంది అంటే మనలాంటి వాళ్ళకి ఏం అవ్వదు. శివుడికి ఏంటి, అలాంటి భావాతీతుడు కదా, అలాంటి ఆయనలో ఇలాంటి నా మీద నువ్వు వేస్తావని చిన్న కోపం అనే భావం వల్ల చిదగ్ని అనేది ఒకటి వచ్చింది. అగైన్ చిదగ్ని డిఫరెన్స్ ఇక్కడ. ఆ అగ్ని వచ్చేటప్పటికి అది దహించేసింది మన్మధుడిని, బూడిదైపోయి పడిపోయాడు. మన్మధుడే లేని రోజున ఒక అన్యోన్యంగా ఉండటము, జంటలు అలాంటివి ఏమి జరగవు ఇంకా లోకంలో. ఒకరి మీద ఒకరికి పరస్పర అనురాగాలు అలాంటివి ఏమి ఇంకా ఉండవు. సో ఇది చాలా కష్టమైన విషయం ఎవరికి, ప్రపంచానికి. శివుడికి అక్కడ కోపం వచ్చింది, భస్మం చేశాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. అమ్మవారు అరే నేను ఇంత సేవలు చేశాను, నేను మిస్ అయ్యానని మళ్ళీ అమ్మవారు కూడా తపస్సుకు వెళ్ళిపోయింది. ఎలా అప్పుడే అపర్ణ ఇంకా ఆకులు కూడా తినటం, అలా అంత ఘోర తపస్సులోకి వెళ్ళిపోయింది. సేవలతోటి వర్కౌట్ కాలే, తపస్సులోకి వెళ్ళిపోయింది అమ్మవారు. అయితే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, అదంతా వేరే స్టోరీ. బట్ భండాసురుడి స్టోరీ దగ్గరకు వస్తున్నాం కనుక ఇప్పుడు ఈ బూడిద కుప్ప ఇలా మిగిలిపోయింది మన్మధుడిది. అందులో నుంచి ఒక ప్రమథ గణాల్లో నుంచి ఒకడు వచ్చి దానితో ఒక బొమ్మ చేసి, విచిత్రమైన బొమ్మ. వాళ్ళకు కూడా శక్తులు ఉంటాయి ఎందుకంటే శివుడి గణాలు కదా. సో ఏదో మొత్తానికి సృష్టి చేసేస్తే అది భండాసురుడే. అది ఎంత వికృతంగా, ఎంత అంటే బ్యాడ్ సృష్టి అంటే అది బ్రహ్మదేవుడు చూసి భండ అని అన్నట్ట, ఎంత బాలేదు అనే మీనింగ్ తోటి వచ్చేటాడు. అది వాడి మీనింగ్ అనమాట. భండ అనేటప్పటికి భండాసురుడు అయిపోయాడు, వాడి పేరు అలా వచ్చిందనమాట. సో ఆ భండాసురుడికి తర్వాత కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మళ్ళీ మనం ఇది చూస్తాం. విశుక్రుడు, విశంగుడు మనకు వస్తాయి నామాల్లో వాళ్ళ పేర్లు కూడా. వాళ్ళ అన్నదమ్ములతో కలిసి ఏం చేశాడు, శూన్యక నగరం, ఆ నగరాన్ని పాలిస్తూ బానే ఉన్నాడు. అసురులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండరు. వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే దేవతల్ని ఏదైనా చెయ్యాలి, తర్వాత ఇంద్రలోకాలు, ఆ లోకాలన్నిటినీ కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మామూలు లోకాలన్నీ సరిపోవు. సో ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఈ దైవలోకాలు, మన భూమి మొత్తం అన్నిటినీ పాలించేయాలి అనేది ఒక గ్రీడీనెస్. ఓకే, ఆ గ్రీడీనెస్ ఈ రాక్షస ప్రవృత్తితోటి కలిసేటప్పటికి ఆ దేవతా శక్తులు చాలా ట్రై చేశాయి ఆపటానికి. ప్రతిసారి ఒక అసురుడు ఒక యుద్ధానికి వచ్చినా, లేకపోతే దేవతల మీద విజయాన్ని సాధించాలని అనుకున్నా రకరకాల ఆలోచనలతో వస్తారు. అగైన్ వాళ్ళకి ఆ స్మార్ట్నెస్ చాలా ఉంటుంది. ఈసారి ఎట్లా చేయాలి, కొన్ని బయో వార్స్ ఉంటాయి, కొన్ని కెమికల్ వార్స్ ఉంటాయి, లైక్ అలా అన్ని రకాల వార్స్ ఆల్రెడీ మనం చూసేసాం మన పురాణాల్లో. ఇప్పుడు వీడు చేసిన వార్ ఎలా ఉంది అని అంటే అందరిలో నుంచి రసాన్ని లాగేస్తున్నట్ట. అంటే మనలో నవరసాలు ఉంటాయి, అందరికీ తెలిసినవే కదా. నవరసాలు మనలో ఉండటం వల్లే మనకి భావోద్వేగాలు, రకరకాల ఇమోషన్స్, భావాలు వస్తున్నాయి అని అంటే ఆ నవరసాలు ఉండబట్టి. ఆ నవరసాలు మనలో లేవనుకో
చప్పగా ఉంటాం మనం. దేనికి ఒక ఆనందం లేదు, కోపం లేదు, ఒక ఫీలింగ్ లేదు. ఎలా ఉంటుంది? ఏమీ లేకుండా నిర్వికారంగా ఉన్నామనుకో, ప్రపంచం నడుస్తుందా? ప్రతి ఒక్కళ్ళు నిర్వికారంగా ఉంటే, నేను వర్క్‌కి వెళ్తాను నిర్వికారంగా ఇలా కూర్చుంటా. లేకపోతే ఇక్కడ ఉన్నాను క్లాస్‌లో నిర్వికారంగా కూర్చుంటాను. అది ఎవరికీ ఏమి హెల్ప్ అవ్వదు కదా! మనలో ఎన్నో రకాల భావోద్వేగాలు నిరంతరం నడుస్తూ ఉంటే అప్పుడది. మనకి ఇవన్నీ ఉంటాయి. అమ్మవారు శాంతి అతీత. శాంతి అనే రసం కూడా కాదు. దానికన్నా అతీతం. అలా ఆ స్టేట్ ఆఫ్ బ్లిస్‌లో ఉండేది మనకి దేవతలుంటారు. మనలాంటి వాళ్ళకి నవరసాలు మనకే తెలుసు. ఒక 1 డేలోనే చూస్తాం ఎన్నో రకాల రసాలు మనలో నుంచే వస్తూ ఉంటాయి. ఓకే. సో, అలా ఆ రస నీరసం అని మనం వాడేస్తూ ఉంటాం గదా! అంటే ఏంటి? దేనికి ఉత్తేజం లేదు, ఉత్సాహం లేదు అనే దానికి మనం నీరసం అని మాట్లాడతాం. మీనింగ్ ఏంటి అంటే ఇలాగ ఏ భావోద్వేగాలు రావట్లే. ఏమి చేయబుద్ధి కావట్లేదు. అసలు జస్ట్ అలా ఉండాలనిపిస్తుంది. ఉత్సాహం అనేదే లేదు. దట్ ఈస్ నీరసం. సో, అందరిలో ఈ నీరసం అనేది అంటే రసాల్ని లాగేశాడు. సో, పీల్చి పిప్పి ఎండిపోయినట్టుగా అయిపోయారు ఎవ్వరు. అసలు లైఫ్ అనేది ఉన్నట్లుగా కనిపించట్లేదు. మనం ఎప్పుడు మన ఫేస్‌లో ఒక ఎక్సైట్‌మెంట్, ఒక ఆనందము, శృంగార రసం అంటే ఒక అందం, ఒక తయారవ్వాలి అనే ఇది ఉండటము, ఉత్సాహం, ఉత్సుకత అవేవి లేకపోతే ఎవరు అపీలింగ్‌గా ఎవరికీ ఉండం కదా! సో, అసలు మొత్తం స్టేట్ ఆఫ్ ఆహ్, ఆహ్, ఈక్విలిబ్రియం అనలేను. బట్ ఆ బ్యాలెన్స్ అనేది తప్పిపోయింది ప్రపంచం మొత్తంలో. ఇంక్లూడింగ్ దేవతలు. దేవతల్లో కూడా శక్తి ఇలా క్షీణించిపోయింది. మన మనుషుల్లో అయితే పూర్తిగా పోయి, ఆ పిల్లాడు ఏడుస్తున్నాడంటే అని అమ్మ అలా కూర్చుందనుకో ఏమి రియాక్ట్ కాకుండా ఎలా ఉంటుంది లోకం ఆలోచించండి. అలాగ అవుతూ వచ్చింది. మానవ లోకం ఎలాగో అలా అయిపోయింది. దేవతల్లో ఏమైందంటే అంత నీరసం ఇంకా వచ్చేలేదు. బట్ శక్తి ఫుల్‌గా క్షీణించిపోయింది. అంటే వాయువు వీస్తోంది కానీ ఎక్కడ ఊపు లేదు అసలు. ఇట్లా ఉఫ్ అని అంటాను గానీ ఉఫ్ అని ఇంత పిసరు ఇట్లా కదులుతోంది. అగ్నిలో వేడిమి లేదు. మండుతాడు అని ఇలా మండిపోవాలని ట్రై చేస్తున్నాడు అగ్నిదేవుడు. కానీ మంట ఎగ ఎగిసి పడట్లేదు. వేడిమి అంత జనరేట్ కావట్లేదు. అలాగా దేవతల్లో గూడా ఎనర్జీ శక్తి అనేది ఇలా తగ్గిపోతూ, క్షీణిస్తూ వస్తుంది. ఆహ్, విశ్వం అలా నడవలేదు కదా! ఆ దేవతా శక్తులన్నీ కరెక్ట్‌గా ఉంటేనే మనలోనూ ఆ రసమంతా ఒక ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతూ ఉంటేనే ఇదవుతుంది. సో, లేకపోయేటప్పటికి ఏమైంది? ఈ శక్తి క్షీణిస్తే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో, దేవతలకి ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఫస్ట్ ఎవరి దగ్గరికెళ్తారు? బ్రహ్మ దగ్గరికెళ్తారు. బ్రహ్మ వాళ్ళని గైడ్ చేస్తాడు. యూజువల్లీ బ్రహ్మ డైరెక్ట్‌గా ఎప్పుడు హెల్ప్ చేయడు. బట్ ఒక గురుతుల్యుడు అనుకోండి. ఆ గురువులాగా ఫస్ట్ దేవతలకి ఏదైనా వస్తే ముందు డైరెక్ట్‌గా విష్ణువు దగ్గరికి, శివుడి దగ్గరికి వెళ్ళిపోరు. యూజువల్లీ మనం చూస్తుంటాం. బ్రహ్మ దగ్గరికెళ్తే బ్రహ్మ నిన్నే డైరెక్ట్ చేస్తాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఎవరి దగ్గరికెళ్ళాలి అని చెప్పి. సో, ఇప్పుడు చూసాడు. ఓకే. గురువే మనకెప్పుడైనా సరే బయటపడే మార్గం చూపించగలిగేది గురువు. సో, ఆ గురువుగా వాళ్ళు ఒక బ్రహ్మని ఆశ్రయిస్తే ఓకే. ఒకవేళ ఈ గురువుగా నేను చేయలేకపోతే ఆ గురువు దగ్గరికి వెళ్ళు అని చెప్పేది కూడా మనకి బ్రహ్మ అన్నమాట. సో, అలా మార్గ నిర్దేశకత్వం చేస్తాడు గనుక బ్రహ్మ మనకందరికి మనకి దేవతలకి గురుతుల్యుడన్నమాట. సో, మొత్తం అందరూ కలిసి పరమేశ్వరుడి దగ్గరికెళ్దాం అని చెప్పి తీసుకొనెళ్ళాడు బ్రహ్మదేవుడు. సో, అందరు దేవతలు మొత్తానికి ఈడ్చుకుంటూ వెళ్ళగలిగారు చివరికి. వెళ్ళి అన్నారు. స్వామి ఇది పరిస్థితి. భండాసురుడు వాళ్ళ అన్నదమ్ములతో కలిసి ఇలా చేస్తున్నారు. సో, నా ఇదేంటి ఒక మాకిప్పుడు దీని నుంచి బయటపడే ఉపాయాన్ని చెప్పమన్నాడు. చెప్తే అప్పుడు శివుడు ఏం చేశాడు? సరే ఇప్పుడు మనము అమ్మవారు రావాల్సిన టైం అయింది. ఆయనకు తెలియనిదేముంది? ఆయనలో ఉండే శక్తే అమ్మవారు. ఎప్పుడు శివుడు అభిన్నులు. ఓకే. శివుడు ఏమి శక్తి చలనం లేకుండా ఉంటే అది శివుడు. ఒకసారి శక్తి ప్రకంపన ఇలా జరిగింది అంటే విమర్శ, ప్రకాశ అంటారు. అంటే మనకి కనిపించేదంతా అమ్మవారు. కనిపించకుండా వెనకాతల కనిపించేదంతా దేన్ని ఆధారం చేసుకొని ఉందో అది శివుడన్నమాట. ఎప్పుడైనా సరే. అంటే శివుడు దీపం అనుకోండి. ఆ వెలిగి వ్యాపించే ఇదే వెలుగు ఏదైతే ఉందో అది అమ్మవారు. ఓకే. సో, మనం అలా పెట్టుకొని సో, శివుడికి తెలుసు ఏం చేయాలో నేను మీకు చెప్తానన్నమాట. ఇప్పుడు ఓ పెద్ద సముద్రాన్ని మొత్తం ఎండగొట్టేసి అక్కడంతా చిదగ్ని కుండం తయారు చేశాడు. అగ్ని కుండంలాగా తయారు చేశాడు. ఆ అగ్ని కుండాన్ని మనం విజువలైజ్ చేసుకోవాలంటే ఒక ట్రయాంగిల్ లాగా విజువలైజ్ చేసుకోవాలి అని అన్నారు. ట్రయాంగిల్ లాగా విజువలైజ్ చేసుకుంటే మనం అందులో
ఇప్పుడు అగ్ని రగల్చాలి. ఏం చేశాడు, చెట్లు అవి అన్నిట్లో కూడా రసం ఎండిపోయింది కదా, ఎండిపోయి ఇదైపోయి ఆ ఎండు ముక్కలన్నీ తెచ్చేసి ఆ కుండంలోకి వేశారు మొత్తానికి. వేసిన తర్వాత దాన్ని అగ్ని రగల్చాలి. మన అగ్నిదేవుడు ముందుకు వెళ్ళాట, నేను రగులుస్తాను, ఎందుకంటే అగ్నిదేవుడే కదా ఇప్పుడు అగ్ని ఇది చేసేది. చేతకాలే, నీ వల్ల కాదది, దానికి ఒక అలౌకికమైన దివ్యమైన అగ్ని కావాలి అని అన్నాడు. అది ఎలా వస్తుంది, అగైన్ శివుడు ఇదేంటి మూడో కన్ను నుంచే అది రాగలదు. అది కూడా ఎలా వస్తుంది, శక్తి అనేది ఇప్పుడే చెప్తున్నాము శివుడిలో నుండి వస్తుంది శక్తి. ఓకే, సో 3 శక్తుల సమన్వయం ఏంటి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. 3 శక్తుల సమన్వయాన్నే చిత్ శక్తి అంటారు, చిత్ శక్తి. ఓకే, ఆ చిత్ శక్తిని ఆయన ప్రేరేపణతో, ఆ సంకల్పంతో, ఆయన ఇచ్ఛతో, ఓకే, ఆ 3 శక్తుల సమన్వయమైన చిత్ శక్తిని అది మూడో కంటి ద్వారా ఆయన యోగ మార్గంలో, అంటే మూలాధారం నుంచి దాన్ని రగిల్చి ఒక్కొక్కటి లెవెల్ పాస్ చేస్తూ అవన్నీ మనకి చెప్పినా కూడా పూర్తిగా అర్థం కావు. బట్ ఆ 3 శక్తుల సమన్వయంతో ఆ చిత్ శక్తిని ఆయన త్రినేత్రం నుంచి రగిల్చి దాంతో అగ్నికుండాన్ని రగిల్చారు. ఓకే, సో అది అందుకని చిదగ్నికుండ సంభూతం అయింది. ఓకే, అది ఎవరి చిత్తగ్ని, శివుడిది. మనకి ఉంటుంది, ఎవరికి వాళ్ళకి ప్రతి ఆత్మలోనూ మనలోనూ చిదగ్ని ఉంటుంది. బట్ ఈ చిదగ్ని ఎవరిది అని అంటే పరమేశ్వరుడి చిదగ్ని నుండి వెలిగించబడిన చిదగ్ని కుండం అది. ఓకే, అందుకనే అమ్మవారు వచ్చింది, మనలో కూడా వస్తుంది. అది ఎలాగో మనం మళ్ళీ చూద్దాము. బట్ అట్లీస్ట్ ఇది కంటిన్యూ చేస్తే ఈ స్టోరీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ చిదగ్ని కుండం వచ్చింది, దేవతలందరూ స్తుతించారు, అమ్మవారిని రావాలని కోరారు, పూజ అంతా అయిన తర్వాత పూర్ణాహుతి టైం వచ్చింది. ఓకే, పూర్ణాహుతి అంటే ఏంటి అంటే మిగిలిన యజ్ఞ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ అగ్నికుండానికి సమర్పించేస్తే అదే పూర్ణాహుతి. అవునా? సో యాక్చువల్లీ మొన్న నేను ఏదో కొంతమంది జయా గారు ఉన్నారనుకుంటాను, ఒకసారి మనం ఈ చండీ హోమానికి వెళ్ళి వచ్చినప్పుడు మొన్న నాకు అలా అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు సరే మనము ఈ చిదగ్నిలో పూర్ణాహుతి టైంలో అంటే మిగిలిన యజ్ఞ ద్రవ్యం అంతా సమర్పించేస్తాము కదా. సో మనము మన లైఫ్ నే ఒక సాధనగా అని అనుకుని మన ఈ దేహాన్ని సాధనకి ఉపయోగపడే ఒక ఉపకరణం లాగా, అంటే వన్ ఆఫ్ ద యజ్ఞ ద్రవ్యాలు అని అనుకుంటే కనుక నిజంగా మనం చనిపోయినప్పుడు చితి మంటలు పేరిస్తే ఆ చిదగ్నే పూర్ణాహుతి, అందులో ఈ దేహం యజ్ఞ ద్రవ్యం మిగిలిపోయింది, దాన్ని ఆహుతి చేసేస్తున్నాము. నాకెందుకో అలా అనిపించింది ఆ రోజు. అలా అనుకుంటే అసలు మనకి చావంటే భయమే ఉండదు కదా. జీవితం అంతా ఒక యజ్ఞం లాగా బ్రతికామనుకో, మనం అమ్మవారినే సాధన చేస్తూ అమ్మవారినే పూజ చేస్తూ మన జీవితం బ్రతుకు మొత్తము ఆ యజ్ఞంగా మనం చేస్తే, మనం చనిపోయినప్పుడు చితిమంటల్లో మనం వెళ్ళే బాడీ పూర్ణాహుతిలో మిగిలిన ద్రవ్యాన్ని సమర్పించేసినట్లు అని అనుకుంటే ఎలా ఉంటుంది అన్న స్ఫురణ వచ్చింది. అది అప్పుడు అలా అంత బాగా అనిపించింది అంటే నాకు, ఆహా, అప్పుడు ఇంకా మరణానికి భయం ఏముంది. కాకపోతే మనం అలా బ్రతకాలి. మనం అలా బ్రతికిన రోజున మనం లైఫ్ లో చేసే ప్రతి పని ఒక యజ్ఞ కార్యం లాగా అనుకుని చేస్తే కనుక దట్ అప్లైస్ టు అస్ ఆల్సో. సో ఇక్కడ పూర్ణాహుతికి తిరిగి వస్తే కనుక ఏమన్నాడంటే పరమేశ్వరుడు, యజ్ఞ ద్రవ్యంలోకి మీరందరూ ఆహుతి అవ్వండి అని అన్నాడు. నో క్వశ్చన్స్ ఆస్క్. గురువు ఏదైనా చెప్పారు అని అంటే మనం బ్లైండ్ గా చేయాలి, మనం చెయ్యం. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి గురువు ఒకటి చెప్తారు, కానీ మన ఓన్ ఇంటెలెక్ట్ మనకి ఏదో ఉంటుంది, చాలా మనం వైజ్ అని అనుకుంటాము, అది అడుగుతాం ఇది అడుగుతాం, డౌట్ చేస్తాం, చాలా ఉంటాయి మనకి. దేవతలు ఇలాంటి స్టోరీల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఓహో, దేవతలు ఆహుతి అవ్వటానికి కూడా వెనుకాడలేదు అని అంటే గురువు మీద మనం కూడా అంత బ్లైండ్ ఇది నమ్మకంతో, శ్రద్ధతోటి, భక్తితోటి ఉండాలన్నమాట అని నేర్చుకోవాలి మనం. సో ఈ పూర్ణాహుతి వెళ్ళండి అని అనగానే చక్కగా అందరు వెళ్ళి ఆహుతి అయిపోయారు. అయిపోయిన తర్వాత అమ్మవారు ఉద్భవించిన తర్వాత చెప్తాను. బట్ వాళ్ళు బయటకు వచ్చారు తర్వాత దేవతలందరూ. ఈసారి వచ్చేటప్పటికి ఆ నీరసంగా ఈడ్చుకుంటూ వెళ్ళి అగ్నిలో పడిన దేవతలందరూ ఇప్పుడు పూర్తి శక్తిమంతులై వచ్చారు. ఓకే, సో ఇక్కడ మనకి కథలు అవన్నీ ఏం చెప్పినా కూడా సింబాలిజం అనేది చాలా ఉంటుంది. మనం అది అర్థం చేసుకోకుండా కథలా విని వదిలేస్తే ఒక తీరు కొంచెం బాగానే ఉంటుంది అది కూడా. బట్ ఆ సింబాలిజం ఏంటి అనేది అర్థం చేసుకుంటే అక్కడ మనకి అసలు డెప్త్ ఏంటి అనేది అర్థమవుతుంది.
సో ఇక్కడ సింబాలిజం ఏంటి అంటే, దేవతలు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, మాకు కూడా శక్తి ఉంది, అది అమ్మ నువ్విచ్చిన శక్తే, కానీ మా శక్తి సరిపోవట్లేదు. ఓకే, మేము నువ్విచ్చిన శక్తితోటి నిమిత్త మాత్రులం మాత్రమే. సో ఇన్నాళ్ళు ఏమనుకున్నారు, మా ప్రమేయమే, వాయువు ఇదే ఇవ్వాలంటే నాదే అనే ఒక అహంకారంతో ఆపరేట్ అవుతున్నారు. ఆ అహంకారం పోయింది. లైక్ యూ కుడెంట్ డిఫీట్ భండాసురుడు. సో నీ అహంకారం అనేది మట్టుమాయమైపోయింది. ఈ పూర్ణాహుతులు నువ్వేం చూస్తున్నావు అంటే, ఇన్నాళ్ళు నేను ఏదో నా ప్రమేయము ఉండటం వల్ల ఇలా జరుగుతున్నాయి, అంతా నా గ్రేట్నెస్ అని అనుకున్నాను, అది కాదు అని నాకు తెలిసిపోయింది. సో నేను శరణాగతి పొంది నా అహంకార త్యాగం అక్కడ అహంకార త్యాగాన్ని చేశారు. దట్ ఈస్ ద సింబాలిజం. సో అహంకార త్యాగం చేసి ఆ అగ్నిలోకి దూకినప్పుడు అమ్మవారు వాళ్ళకి ఆ అహంకారం తగ్గిపోయింది కదా, ఏమిస్తుంది అమ్మవారు. సో అహంకార త్యాగాన్ని చేసి వాళ్ళ అగ్నిలోకి దూకేసినప్పుడు ఏం జరిగింది, అగ్ని హ్యాస్ 2 క్యారెక్టరిస్టిక్స్. ఒకటేంటి, దహించి వేస్తుంది, ఇంకోటి అదే అగ్ని దీపంలాగా వెలుగుల్ని ఇస్తుంది మనకి కదా. సో ఇక్కడ ఏం చేసిందంటే, ఈ చిదగ్ని వాళ్ళ అలా అహంకార త్యాగం చేసినప్పుడు వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చింది. 2. సో అజ్ఞానాన్ని దహించేసి జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళకప్పుడు ఓకే, ఇది అమ్మ ఇచ్చిన శక్తి. సో మనం కూడా సేమ్, ఇది అమ్మ మనకి ఇచ్చిన శక్తి. ఇప్పుడు మనలో కొంతమందికి ఒక్కొక్క విభూతి మనలో షైన్ అవ్వచ్చు, సంగీత విద్వాంసులం కావచ్చు మనం, లేకపోతే ఇంకా స్పోర్ట్స్ లో చాలా ఎలివేటెడ్ గా ఉండొచ్చు, అలా రకరకాల గిఫ్ట్స్ మనకు అమ్మవారు ఇచ్చిండొచ్చు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే, మనం చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నంత కాలం ఇదంతా నేను చిన్నప్పటి నుంచి సాధన చేశాను అందువల్ల నాకు వచ్చింది, లేకపోతే ఇంత చేశాను అంత చేశానని మనది అని అనుకుంటాం. ఫెయిల్ అయిపోతే కాలం బాలేదు, టైం బాలేదు, తలరాత అలాంటివేవో అని అప్పుడు దేవుడి మీద కాదు. మనలో ఒక విభూతి, ఒక యాట్రిబ్యూట్ ఏదైనా సరే, లేకపోతే ఒక స్కిల్, ఒక టాలెంట్ ఏదైనా సరే షైన్ అయ్యింది అని అంటే, we should always acknowledge that and stay grounded. అదే అమ్మవారు నాకు ఇస్తే దయతో ఈ మాత్రం వచ్చింది, ఓకే అనే దీంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు బాగుంటుంది. హంబుల్నెస్, అందుకే హ్యూమిలిటీ అనేది చాలా నీడెడ్ మనకి. మనము ఎప్పుడు దట్ ఆల్వేస్ కీప్స్ అస్ స్టే గ్రౌండెడ్. అది చాలా ఇంపార్టెంట్ మనకి ఎందులో అన్నా సరే, వర్క్, ప్రొఫెషనల్ లైఫ్ కానీ మన పర్సనల్ లైఫ్ కానీ, ఏది చేస్తున్నా కూడా. సో ఆ అహంకార త్యాగాన్ని చేసినప్పుడు వాళ్ళకి జ్ఞానం వచ్చి వాళ్ళు శక్తిమంతులయ్యారు. సో మనం కూడా మనకి జరిగేవన్నీ మన లైఫ్ లో మన సక్సెస్ ప్రతిదీ మన నిర్వాహకమే, మన దాని వల్లే జరుగుతోంది అని కాకుండా అమ్మవారు ఇచ్చినది అని గ్రహించి ఇంటర్నలైజ్ అయ్యి స్లోగా వీ హ్యావ్ టు ట్రైన్ అంతర్యాగం. సో మనం ఎప్పుడు ఎలా ఉంటాం, బహిర్ముఖంగా ఉంటాం కదా. పొద్దున్న లేచిన మొదలు మనం బయట చుట్టూతా జరిగేవి చూస్తూ ఉంటాము, వాటికి అంటిపోతూ ఉంటాం. సంథింగ్ ఈస్ ఇంపాక్టింగ్ అస్ ఎవ్రీ టైం. నువ్వు చూసింది ఏదో నచ్చుతుంది, లేకపోతే నచ్చట్లేదు, సంథింగ్ తాదాత్మ్యత మనకి బహిర్దృష్టితోటి ఉంటుంది. సో అంతర్దృష్టి సమారాధ్య అనే నామం వస్తుంది కదా మనకి ఇంకా ఫ్యూచర్ లో. మనము ఇంటర్నలైజ్ చేసుకుని అమ్మవారు ఎక్కడో లేదు, ఓకే, ఆ చిదగ్నిని మనం మనలోనే రగుల్చుకోవచ్చు. ఎలా, దాన్ని రహోయాగం అని అంటారు. సో ఇంటర్నలైజ్ చేసుకుని, అగ్ని అంటే ఏంటి, ఏమీ లేదు, మనం ఆరని అంతకుముందు 2 ఇవి తీసుకోండి, స్టోన్ ఏజ్ లో ఎలా ఉండేది, 2 రాళ్ళు తీసుకొని పర చేస్తూ ఉంటే వస్తుంది. ఎన్నిసార్లు కొడితే అగ్ని వస్తుంది అని లెక్క ఏమైనా ఉందా? డిపెండ్స్ ఆన్ రాయ క్వాలిటీ, మనం అప్లై చేస్తున్న ప్రెషర్, ఆ స్పీడ్ అన్ని డిక్టేట్ చేస్తాయి. అలాగే మన సాధన విల్ డిక్టేట్ ఎప్పుడు మనలో ఆ చిదగ్ని వెలుగుతుంది అనేది. మనం ఎంత మన ఉపాసన మనం చేస్తూ అదే నిరంతరం అదే తపస్సుగా ఇంటర్నలైజ్ అయిపోయామనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాక్టీస్ మనం చేస్తూ ఉంటే ఓకే, చుట్టూ జరుగుతూనే ఉంటాయి, బట్ నువ్వు దాని వల్ల అంతవరకు అంత డిస్టర్బ్ కావు. అంతకుముందు అయినంత ఇప్పుడు డిస్టర్బ్ కాము. ఓకే, అయిందా, అమ్మవారి ఇచ్చాం, ఈశ్వర ఇచ్చాం, అంతే వదిలేస్తాము, దానికి అంటాం మనం. అలాంటి ప్రాక్టీస్ మనం చేస్తూ సాధన చేస్తూ ఇంటర్నల్ గా అమ్మవారు నాలోనే ఉంది అని అనుకుని మోర్ ఇన్సైడ్ లుకింగ్ అనేది మనం అలవాటు చేసుకుంటే కనుక ఆ చిదగ్నే మనలో కూడా వస్తే, మనలో ఉన్న అజ్ఞానం, మనలో ఉన్న రాక్షస ప్రవృత్తులు కూడా అమ్మవారిని దహించేసి మనల్ని శక్తిమంతుల్ని చేస్తుంది, మనలో కొత్త తేజస్సు వచ్చేటట్లుగా చేస్తుంది. సో దాన్ని మనము
సో ఎలా మనం చేసుకోవచ్చు అంటే, ఒకటి జ్ఞానాన్ని ఇస్తుంది, అజ్ఞానాన్ని పోగొడుతుంది, మనకు అప్లై చేసుకునే చేంజ్. సో మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే చిదగ్నికుండ సంభూత. సో మనలో కూడా ఏమన్నా ఇలాంటి రాక్షస ప్రవృత్తులు మనలో ఉన్నవి అని అంటే, మనం ఏమి ఐఎమ్ నాట్ ఎ సాడిస్ట్, లేకపోతే నేను ఇంకొకళ్ళని నాశనం కోరుకుని వాళ్ళకి నష్టం కలగాలని ఏం చేయట్లేదని అనుకోకర్లే. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, చిన్న పిసరు జలసి ఉన్నా, లేకపోతే చిన్న పిసరు కోరిక దేని మీదన్నా ఉన్నా కూడా, అది ఇవాళ చూడటానికి అది చిన్న కోరికే అని అనిపిస్తుంది. కోరికలు డెవలప్ అయ్యే అన్ని అరిషడ్ వర్గాలకి దారితీస్తాయి. చిన్న చిన్న కోరికలే అవి, మన ఎక్కువ వాటితోటి బైండ్ అయిపోతాయి కనుక. సో అలా బీజ దశలో కొన్నిసార్లు మనం ఐడెంటిఫై కూడా చెయ్యం, మనలో ఒక నెగటివ్ క్వాలిటీ రాబోతోందేమో అనేది మనం ఐడెంటిఫై కూడా చేయలేం. చేసేటప్పటికి సమ్ టైమ్స్ ఇట్ మే బి టూ లేట్. అందుకని మనం ఇలా ఇంటర్నలైజ్ అమ్మవారిని ప్రార్థిస్తే ఏం జరుగుతుంది అని అంటే, అలాంటివి ఏమన్నా నెగటివ్ థాట్ మనలో రాబోతున్నా ఇమ్మీడియట్లీ అది కట్ చేసేస్తుంది అమ్మవారు. సో దట్ ఈస్ ద బెనిఫిట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ దిస్. ఈ నామం, ఈ ఉపాసన చేయటం వల్ల ఏంటి, చిదగ్నికుండ సంభూతాయే నమో నమః అని అంటే మనలో అమ్మవారిని దర్శించగలుగుతాం ఒకటి. రెండు, ఇట్లాంటి నెగటివిటీని రూల్ అవుట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఉద్యద్భాను సహస్రాభ. ఇది కూడా అష్టాక్షరి మంత్రమే. అగైన్ ఇది ఉద్యద్భాను సహస్రాభాయై నమః ఒక నామంగా చెప్పుకోవాలి అని అంటే. ఉద్యత్ అంటే ఉదయిస్తూ ఉన్న, ఓకే, రైజింగ్ సన్. ఇంకా పూర్తిగా ఉదయించేలా, పూర్తిగా ఉదయించిన సూర్యుడి వైపు మనం చూడలేం. ఓకే, ఎలా ఉద్యద్భాను అంటే ఉదయిస్తూ ఉన్న సూర్యుడు కొంచెం ప్లెజెంట్ గా ఉంటాడు, చూడగలుగుతాం. కొద్దిగా ఎర్రగా ఉంటాడు, కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది. భాను సహస్ర, ఓకే, ఉద్యత్ భాను సహస్ర అంటే అలా 1000 సూర్యుల కాంతి అని అనుకున్నాం. ఓకే, 1000 భాను అంటే కొన్నిసార్లు కిరణాలు అని కూడా చెప్తారు, లేకపోతే సూర్యుడు ఎలా అనుకున్నా 1000 కిరణాల వెలుగు అన్న 1000 సూర్యుల అంత వెలుగుతోటి. భా అంటే ఇది కాంతి. ఓకే, సో ఉద్యత్ భాను సహస్రాభ అంటే ఉదయిస్తూ ఉన్న 1000 సూర్యుల యొక్క కాంతి లాగా అమ్మవారు ఫస్ట్ ఆవిర్భవించింది. ఒక దీపం, ఒక జ్యోతి రూపంలో అమ్మ మనకి ఫస్ట్ దర్శనం, జ్యోతి దర్శనం. ఓకే, సో అలా వచ్చినప్పుడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సహస్రము, శతం, కోటి అనేవి మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఇవన్నీ అనంత వాచకాలు అనమాట. సహస్రం అంటే నిజంగా 1000 సూర్యులు అని కాదు. ఇక్కడ సహస్ర భాను అంటే అనంత సూర్యులు అని అర్థం అనమాట. ఎప్పుడైనా సరే అనంతం. మనకి ఇప్పుడు ఏదైనా మనం వంట చేసి మంచి పిండి వంటలు, లేకపోతే మంచి పువ్వులు, ఓకే, ఇలా గంపల్లో వేసుకొని తెస్తున్నాం అనుకో, ఆ రూమ్ లోకి అవి వచ్చే కన్నా ముందే వాటి సువాసన వస్తుంది. అవునా, ఫస్ట్ సువాసన వచ్చి ఆ తర్వాత వస్తువు వస్తాం. అలాగే ఒక దీపాన్ని క్యారీ చేస్తున్నాం అనుకో, ఫస్ట్ వెలుగు ప్రసరించేస్తుంది ముందే. దీపం వచ్చాక వెలుగు వస్తానని వెనకాతలు ఆగలేదు కదా, వెలుగు ముందు వస్తుంది, తర్వాత దీపం వస్తుంది. అలాగే అమ్మవారు వచ్చే కన్నా ముందు అమ్మవారి తేజస్సు మనకి దర్శనం ఇచ్చిందనమాట. ఈ ఎట్లా ఇప్పుడు మనం చూస్తుంటాం, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. సేమ్ అంటే భగవంతుడి దర్శనం తేజస్సుని ఎప్పుడు వర్ణించాలన్నా కూడా సూర్య, ఎందుకు అనంటే అది మనకి విజిబుల్. ఇప్పుడు మనకి చెప్పారనుకో, నత్ర సూర్యో భాతి చంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయం అగ్ని. అంటే సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, అగ్ని లేదు, అయినా కూడా అక్కడ దివ్యంగా వెలుగుతూ ఉన్నదే పరమాత్మ అని చెప్పారనుకో, మనకి సూర్యుడు తెలుసు, చంద్రుడు తెలుసు, అగ్ని తెలుసు. ఇవన్నీ ఎందుకు చెప్తారు అని అంటే, మనకి అవి మనం చూస్తాం, మనకు తెలుసు, వాటిని అట్లీస్ట్ కొంచెం రీచ్ అవ్వగలం. దాన్ని మించింది అలౌకికమైనది ఏదో ఉంది అని అంటే హార్డ్ ఫర్ అస్ టు కాంప్రహెండ్. అందుకని ఎప్పుడైనా సరే మనం చూస్తే మనకి తెలిసిన ఉపమానాలే ఇస్తూ ఉంటారు. మనం ఎంతవరకు రీచ్ కాగలమో అది చెప్తారు. అండ్ అమ్మవారి వర్ణన చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది, అన్ని ఇది చెప్పి ఇలా ఉంటుంది కానీ అది కాదు, మనం అంతవరకే రీచ్ కాగలం. సో వర్షిణ్యాది వాగ్దేవతలు అక్కడి వరకే నెక్కారి, అది కాదు, ఇంకా ఉంది. అలా ప్రతిదీ చెప్పుకొచ్చారు. ఏంటి, లౌకికమైన వస్తువులతోటి ఉపమానాలు ఇస్తూ వచ్చారు, కానీ అల్టిమేట్లీ ఇట్స్ నాట్ ఈవెన్ దట్, ఇట్స్ బియాండ్ దట్ అని చెప్తూ వచ్చారు. అలాగే ఇక్కడ కూడా కోటి సూర్య సమప్రభ అంటే మనం ఒక సూర్యుడినే చూస్తున్నాము, అది కూడా కొంచెం సేపే చూడగలం రోజులో. అట్లాంటిది కోటి సూర్యులు అంటే అసలు ఎలా ఉంటుంది, ఊహకు అందుతుందా?
ఓకే, సేమ్ థింగ్ మళ్ళీ భగవద్గీతలో కృష్ణుడి దర్శనం అయితే దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ యుగపత్ ఉత్థిత. సేమ్ థింగ్ మళ్ళీ ఏమన్నా సహస్రస్య దివి సూర్య సహస్రస్య, ఆకాశంలో ఇలా సహస్ర సూర్యులు ఒక్కసారి వస్తే ఎలా ఉందో అలా ఉందిట కృష్ణుని చూస్తే. నో డిఫరెన్స్. పరమాత్మ మళ్ళీ మనకి ఇది ఉంది ఆపాతాల స్థల. శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినప్పుడు కూడా అంతే. యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆ ప్రకాశం ఎలా ఉంటుంది అనేది. సో ఏ దేవుడిని వర్ణించినా మనకి తెలిసిన ఉపమానం సూర్యుడు, ద బ్రైటెస్ట్ థింగ్ దట్ వీ కెన్ సీ సూర్యుడు కనుక ఆ ఎగ్జాంపుల్ చెప్తారు. ఓకే, సో అలా చెప్తే ఇప్పుడు నిజంగా మన అమ్మవారు కనిపిస్తే బాగుండు, అమ్మవారు కనిపిస్తే బాగుండు. నిజంగా అమ్మవారు ఆ ఫామ్ లో కనిపిస్తే మనం చూడగలమా? చూడలేం. మనం చాలా సార్లు విని ఉంటాము దివ్య దృష్టినిచ్చారు, దివ్య దృష్టినిచ్చారు. దివ్య దృష్టి అంటే ఇది. ఈ దివ్యత్వాన్ని చూడటానికి మనకి ఒక డిఫరెంట్ దృష్టి కావాలి. ఆ దృష్టి కూడా దివ్యంగా ఉండాలి. అది దివ్య దృష్టి. సో ఇప్పుడు మనకి అర్జునుడు కృష్ణుడి విశ్వరూపం చూడాలంటే దివ్య దృష్టిని ఇచ్చాడు కనుక చూడగలిగాడు. మామూలు అర్జునుడు చూడలేడు. ఆ దివ్య దృష్టి ఇచ్చిన అర్జునుడు కూడా బాబోయ్ నేను చూడలేకపోతున్నాను, ఈ సహస్ర వదనాలు, ఈ సహస్ర ఉదరాలు, ఈ చేతులు, ఏంటి గందరగోళం, నాకు వద్దు ప్లీజ్, నాకు తెలిసిన నా కృష్ణుడిలాగా కనిపించవా, నేను చూడలేకపోతున్నాను అన్నాడు. చూడలేము. మనం దేవుడు విశ్వరూపం నిజంగా చూపిస్తే చూసి తట్టుకోగలిగే శక్తి మనకి లేదు. అన్లెస్ ఆ దివ్య దృష్టిని, ఆ దివ్య శక్తిని మనకి దేవుడు అనుగ్రహిస్తే చూడగలం, తట్టుకోగలం. అలా తట్టుకోలేము కనుకనే మనలాంటి వాళ్ళ కోసం ఇన్ని రకాల అవతారాలు, ఇంత లలితంగా ఉండే లలిత అమ్మవారి అవతారము, ఇంకో అవతారము దేవుడు తీసుకుంటున్నారు అని అంటే అదంతా మనం మీద చూపించే కరుణ. ఓకే, సో ఇప్పుడు దేవుణ్ణి ఓకే అన్ని సూర్యకోటి సమప్రభ లేకపోతే సహస్ర భాను భాను సహస్ర అలా అన్నా మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సూర్యుడి తాపాన్ని మనం భరించలేం కదా. ద మోర్ వి గెట్ క్లోజర్ టు సూర్యుడు మనం భరించలేం ఆ తాపాన్ని. కానీ చంద్రకోటి సుశీతలం ఇక్కడ లేదు. కానీ యూజువలీ దేవుడి వర్ణన ఎప్పుడు చెప్పినా భాను సహస్రాభ అంటే చూడటానికి అన్ని కోట్ల సూర్యుడు అంత ప్రకాశం ఉంది, అంత బ్రైట్నెస్. బట్ చంద్రకోటి సుశీతలం అంటే అంత ఆహ్లాదంగా, అంత ఆనందంగా. అంటే చంద్రుడిని చూస్తే ఎవరైనా సరే హ్యాపీగా ఫీల్ అవుతాం, ఆహ్లాదంగా ఉంటాం, నో ఉద్వేగాలు అవేమీ ఉండవు. సో అది చెప్తా దివ్య దర్శనం అంటే అలా ఉంటుంది అనమాట. సో అంత ఆహ్లాదంగా కూడా ఉంటుంది. సో ఈ మంత్ సో ఇప్పుడు ఏమైంది అంటే ఉద్యద్భాను సహస్రాభ అలా ఉద్భవించింది అమ్మవారు అని చెప్పారు. ఈ ఉద్భవం అనేది జరిగినప్పుడు అగైన్ మనం చెప్పుకున్నాము అమ్మవారు కాంతి రూపంలో దర్శనం ఇచ్చింది. ఓకే, సో నెక్స్ట్ నామం ఏంటంటే ఓకే చతుర్బాహు సమన్విత, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. సో ఇప్పుడు అమ్మవారు వచ్చింది. ఓకే, ఎలా వచ్చింది? ఫస్ట్ జ్యోతి రూపంలో వచ్చింది అని అనుకున్నాం. సో అక్కడి వరకు ఆ నామానికి అక్కడి వరకు అప్లై చేసుకుంటే నెక్స్ట్ నామం ఏంటంటే చతుర్బాహు సమన్విత. ఇది కూడా అష్టాక్షరి మంత్రమే. అగైన్ ఈ తేజస్సు లాగా ఫస్ట్ వచ్చింది. ఎలా అయితే శివుడు జ్యోతిర్లింగంగా జ్యోతిలాగా ఆవిర్భవించి లింగ రూపం తీసుకున్నాడు కదా తర్వాత, అలాగా ఫస్ట్ తేజస్సు లాగా వస్తే సో సే ఫర్ ఎగ్జాంపుల్ మనము చీకటిగా ఉంది రూమ్ లో, మనం చీకటిలో పడుకున్నాము లేకపోతే కూర్చున్నాము, సంథింగ్ లైట్, రూమ్ అంతా చీకటిగా ఉంది. ఫస్ట్ ఎవరైనా వచ్చి లైట్ వేశారని అనుకోండి, ఫస్ట్ మనకి ముందు ఆ బ్రైట్నెస్, ఆ లైట్ ఫస్ట్ కనిపిస్తుంది. ఆ తర్వాత లైట్ లో కొంచెం మనం అడ్జస్ట్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరో ఆకారం మనకు కనిపిస్తుంది. చిన్న చీకట్లో మనం కూర్చున్నాం, ఎవరో ఫస్ట్ ఇట్లా లైట్ పట్టుకొని వచ్చారనుకో, ఫస్ట్ మనకి ఆ లైట్ కనిపించి మన కళ్ళు ఆ లైట్ కి కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత రూపం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అమ్మవారి దీంట్లో అలా చూస్తుండగా ఫస్ట్ తేజస్సు లాగా ఉంది. చూస్తూ ఉండగా ఆ తేజస్సు స్లోగా ఒక రూపాన్ని తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఆ రూపాన్ని తీసుకునేటప్పుడు వాట్ దట్ మీన్స్ ఇస్ నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపం అమ్మవారు. నౌ ఇట్ ఈస్ బికమింగ్ సాకారం. సో ఒక ఆకారాన్ని గ్రహిస్తోంది. ఓకే, అమూర్తం. నిజంగా పరతత్వం గురించి చెప్పుకోవాలంటే అమూర్తం అంటే దానికి మూర్తి అనేది లేదు. మనం ఏం చెప్పుకున్నాం, పరబ్రహ్మం అంటే డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, సృష్టి స్థితి లయ 3 చేసేవాడు, అది డెఫినేషన్ పరబ్రహ్మం అంటే.
మరి ఆ పరబ్రహ్మం ఒక తేజస్సుగా ఉండి అమూర్తం, దానికి ఒక ఇదే అని ఒక డెఫినెటివ్ ఫామ్ లేనే లేదు. ఓకే, బట్ అలాంటి అమూర్తమైనది ఒక మూర్తిగా సంతరించుకుంటూ వస్తుంది. ఓకే, తర్వాత నిర్గుణం. ఇప్పుడు గుణాలు ఇన్ని చేతులు ఉంటాయి, ఇన్ని కళ్ళు ఉంటాయి అలా లేదు. పరమాత్మ అంటే ఎవరు అని చెప్పాలంటే నీకు అలాంటివి ఏవీ లేవు. మనకి ఉపనిషత్తుల్లో అంతా మనకి అది అలాంటి నిర్గుణ పరబ్రహ్మం గురించే మనం తెలుసుకుంటాం. కాకపోతే ఈ ఉపాసనలో మనకి ఒక సాకార రూపం కావాలి కనుక ఇక్కడ ఆ నిర్గుణ పరబ్రహ్మం ఈస్ టేకింగ్ సగుణ ఫామ్. ఓకే, సో నిరాకారం రూపాన్ని, ఆకారాన్ని, నిర్గుణం సగుణాన్ని, అండ్ అమూర్తం మూర్తిని తీసుకుని మన కోసం అగ్నికుంఠంలోంచి ఆవిర్భవిస్తుంది అమ్మవారు. సో స్లోగా ఒక డెఫినిషన్ ఆఫ్ ఒక రూపం ఫామ్ అవుతుంది. సో ఆవిర్భవిస్తోంది అని అంటే ఫస్ట్ ఎక్కడో, అంటే కొత్తగా పుట్టలేదు. అది మనం అర్థం చేసుకోవాల్సిన భావం అంటే మనం పుట్టామనుకో, మనల్ని ఆవిర్భవించాలని అన్నారు కదా, మనం పుట్టామంటే. ఓకే, భవించటం అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఇప్పుడు ఈ షేప్ లో ఈ ఫామ్ లో మన ముందుకు వచ్చింది అని అర్థం. సో అమ్మవారి ఇక్కడ చిదగ్ని కుండంలోంచి ఆవిర్భవించింది అంటే అంతకుముందు లేదని కాదు, ఇక ముందు ఇంకో రూపంలో ఉండదని కాదు, ఇప్పుడు ఈ కార్యసిద్ధికి ఈ రూపాన్ని సంతరించుకొని అమ్మవారు వచ్చింది. ఓకే, సో అగ్నికుండంలో నుంచి వస్తోంది ఇప్పుడు అమ్మవారు, పైనుంచి దిగిరాలి, కింద నుంచి పైకి వస్తుంది కదా. సో ఇలా కింద నుంచి మంటలో నుంచి అమ్మవారు వచ్చేటప్పుడు ఐడియల్ గా మనకు కనిపించాల్సింది ఫస్ట్ కిరీటం కనిపించాలి. ఓకే, కిరీటం కనిపించకుండా ఫస్ట్ ఏం కనిపించింది? చతుర్బాహు సమన్విత. అంటే చతుర్బాహు సమన్విత, ఫస్ట్ 4 బాహువులు ఎందుకు కనిపించాయి? ఓకే, అంటే అది కూడా ఫామ్ అగైన్, ఇంకా ఇమాజిన్ యాజ్ ఇఫ్ లైక్ ఆ తేజస్సులో నుంచి ఒక ఫామ్ తీసుకుంటోంది. ఫస్ట్ మనకి 4 కనిపించాయి, 4 చేతుల్లో. ఓకే, చతుర్బాహు సమన్విత. చేతులే ఎందుకు కనిపించే? కిరీటం కదా లెక్క ప్రకారం కనిపించాలి అని అనుకుంటే, సో మనం ఇలా అనుకోవచ్చు. ఇప్పుడు దేవ కార్యం ఏంటి అని అంటే ఒక అసురుణ్ణి అంతం చేయాలి, అంటే ఒక రక్షించాలి, ఈ విశ్వాన్ని రక్షించాలి. సో చేతులు దేన్ని చేస్తాయంటే ప్రొటెక్షన్, లైక్ రక్షణ అండ్ నీ స్ట్రెంగ్త్ డినోట్ చేస్తాయి కదా మన చేతులు. బాహువులు ఎప్పుడు స్ట్రెంగ్త్, మన చేతులతోటే ఎక్కువ కష్టపడి పనిచేస్తుంటాం. సో ఆ పరాక్రమాన్ని, నీ శక్తిని, రక్షణని చూపించేవి చేతులు కనుక. అండ్ దేవతలకి అప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ రక్షణ. సో అందుకని ఓకే, ఫస్ట్ నీకు అభయం ఎలా ఇస్తాను? ఐఎమ్ క్యాపబుల్, వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ఐఎమ్ క్యాపబుల్ అనేది అమ్మవారిని నీకు ఫస్ట్ తసలు ఇచ్చేసింది అనమాట. వాళ్ళకి ఆ రూపం చూడంగానే అమ్మయ్య అని అనిపించేసింది. అంటే ఈవిడెవరో వచ్చే ఆవిడ ఇప్పుడు మనకి రక్షణ ఇవ్వగలదు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి కూడా కావచ్చు. ఓకే, అది ఒక టైప్ ఆఫ్ అన్వయం. ఇంకొకటి ఏంటి అని అంటే అగైన్ అసలు మీనింగ్ ఏంటి అని అంటే ఫస్ట్ తేజస్సు నుంచి ఒక యంత్రం, శ్రీచక్రం బేస్ ఎలా ఉంటుంది? చతురస్రాకారంలో ఉంటుంది, ఒక స్క్వేర్ లాగా ఉంటుంది. సో 4 sides మీన్స్ స్క్వేర్ అని. సో బేసికలీ డినోట్ చేసేది ఏంటి అంటే నీకు ఫస్ట్ ఒక తేజస్సు నుంచి ఒక రూపం, సాకార రూపం వచ్చే లోపు ఒక యంత్ర రూపం ఉంటుంది. ఓకే, ఇంకా కొన్ని ఉంటాయి, అవి మళ్ళీ మళ్ళీ మనం చెప్తాం, అంటే మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది, అలా ఉంటాయి కదా. బట్ ఒక ఫిజికల్ ఫామ్, మంత్రానికి ఫిజికల్ ఫామ్ అంటే ఇలా చెప్పలేం కదా, యంత్రానికి ఒక ఫిజికల్ ఫామ్ ఉంటుంది కదా. సో నీకు తేజస్సు అంటే ఒక దివ్యమైన ఒక తేజస్సు ఫస్ట్ సాకార రూపం తీసుకునే లోపు ఫస్ట్ అది ఒక యంత్రం, ఫస్ట్ యంత్రం ఫామ్. అందుకే మనం ఉపాసన చేసేటప్పుడు అమ్మవారి విగ్రహానికి చేసే ఉపాసన ఫస్ట్ స్టెప్. ఓకే, ఆ తర్వాత మంత్రం చేస్తాము, యంత్రం చేస్తాము, అలా చేస్తూ అంటే క్లోజ్ అవుతున్నాం అంటే నిరాకారానికి దగ్గర ఎలా అవుతాము? ఓ సాకార రూపం 4 చేతులు కాదు, ఈ యంత్రంలో కూడా అమ్మవారే ఉంది అనేది, అంటే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాం. ఆ తర్వాత యంత్రం తీసే మంత్రం ఒక్కటి చాలు, మనసులోనే ఉంది అమ్మవారు, ఆ స్టేజ్కి వెళ్తాం. ఆ తర్వాత మంత్రం కూడా పడిపోతుంది ఎప్పుడో, ఎందుకంటే అహం బ్రహ్మాస్మి స్టేజ్ వస్తుంది. సో అలా చెప్పడానికి, సో ఈ సాకార రూపం తీసుకునే క్రమంలో ఫస్ట్ ఒక యంత్ర రూపం దాల్చింది అనేది జస్ట్ టచ్ చేసి వదిలేసినట్లు ఈ చతుర్బాహు సమన్వితత. సో ఇది మనం చెప్పుకుంటే తెలుస్తుంది, చెప్పుకోకపోతే 4 చేతులతో అమ్మవారు వచ్చేసింది అని చెప్పేసుకొని మూవ్ అయిపోవచ్చు. బట్ జస్ట్ బికాస్ వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఇట్ డీపర్ గా. సో ఆ యంత్ర రూపం వచ్చి తర్వాత సాకార రూపం.
సో 4 చేతులే ఎందుకు వచ్చాయి అని అంటే మనము చాలా విధాలుగా అన్వయించుకోవచ్చు ఈ 4 అనే సంఖ్యని ఎన్ని విధాలుగా చూసుకోవచ్చు అనేది. ఓకే, సో ఒకటి ఫస్ట్ అయితే మనకి అమ్మవారు రక్షణ ఇస్తుంది అనేది ఆ తసల్లి వచ్చేసింది. తర్వాత ఈ 4 ఏం డినోట్ చేస్తాయంటే 4 దిక్కులని కంట్రోల్ చేయగలను అనేది అమ్మవారు చెప్పినట్లు. తర్వాత 4 సంధ్యలు మనకి పగటి సంధ్య, మధ్యాహ్న కాలం, సాయంత్రం సంధ్య, రాత్రి అహోరాత్రం, రాత్రి కాలం, అవన్నిటిని అమ్మవారు పాలిస్తూ ఉంటుంది. లైక్ అమ్మవారు కనురూప వేయకుండా ప్రతి దాంట్లో ఉంది. సో ఆ 4. తర్వాత ఆ వాక్కు, ఒక మొత్తం వాంగ్మయము అంతా పరాపశ్యంతి మధ్యమ వైఖరి, ఆ 4 కంట్రోల్ చేస్తున్నాయి. తర్వాత అంతఃకరణ చతుష్టయాన్ని కంట్రోల్ చేస్తుంది, మనోబుద్ధి చిత్త అహంకారాలు, ఆ 4. తర్వాత చతుర్వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అగైన్ అవి చాలా రాంగ్ గా అయిపోయింది. లైక్ అనుకుంటాను సోషల్ గా ఇవి అప్లై చేసినప్పుడు, అంటే మనము పురాణాల్లో కాకుండా, పురాణాల్లో ఉన్నంత వరకు కూడా ఐ థింక్ బానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అవన్నీ దాటి కొంచెం ఇండిపెండెన్స్ కి బిఫోర్ కూడా చెప్పాలంటే ఈ కాస్ట్ సిస్టమ్ అనేది కొంచెం డిఫరెంట్ గా టర్న్ అయింది అని అనిపిస్తుంది నాకు. బట్ క్రియేషన్ లో ఉద్దేశం మాత్రం అలా కాదు. ఎవరు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనలేదు. ముగ్గురు దేవుడి నుంచి వచ్చిన వర్ణాలే. ఆ 4 వర్ణాలు లేకపోతే ఒక కమ్యూనిటీ, సొసైటీ నడవదు. ఓకే, సో మనం అది ఆ రెస్పెక్ట్ ఇచ్చుకొని ఎప్పుడు ఎవరిని తక్కువగా చూడటం అలాగా మనం చేయకూడదు. అది మినిమం. ఎందుకంటే ఈ వేదాల్లో ఉంది, ఈ వర్ణాలేవో తర్వాత ఎవరో క్రియేట్ చేసింది కాదు, మిస్ఇంటర్ప్రిట్ చేసింది మాత్రం క్లియర్లీ ఆఫ్టరే. బట్ వేదాల్లో మాత్రం దేవుడి నుంచే ఎవరు క్షత్రియ బ్రాహ్మణులు ఎక్కడి నుంచి, క్షత్రియులు ఎక్కడి నుంచి వచ్చారు, శూద్రులు ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం అంతా ఉంది కదా, మనం చదువుతూ ఉంటాం. సో మనం అప్లై చేసుకోవచ్చు. ఆ 4 కూడా అమ్మవారి నుంచి వచ్చాయి. సో అదొక డినోట్ చేస్తోంది. తర్వాత ఈ మొత్తం ఎన్ని రకాల జాతులు ఉంటాయంటే మొత్తం ఈ హోల్ విశ్వంలో గ్రూప్స్ చేస్తే కేటగిరీస్, ఖనిజాలు, తర్వాత జంతువులు, వృక్ష జాతి, మనుష్య జాతి, ఆ 4 జాతులు అగైన్ ఈ 4 చేతుల్లో రిప్రజెంట్ అవుతున్నాయి. తర్వాత చతురాశ్రమాలు మనకి ప్రతి లైఫ్ లో ఉండేవి ఏంటి, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమం, ఈ 4 ఆశ్రమాల్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత అమ్మవారు అశ్వారూఢ, సంపత్కరి, మంత్రిని, వారాహి, 4 అమ్మవార్లు. సో ఇప్పుడు చతుర్బాహులు ఇవన్నీ డినోట్ చేస్తున్నాయని అనుకుంటే సమన్విత అనే అక్షరం ఉంది కదా, వీటన్నిటిని అమ్మవారు సమన్వయిస్తోంది. అంటే వీటన్నిటిని పెడుతుంది, ఏది ఎక్కడ పెట్టాలో అలా పెట్టడము, వాటిని ఎక్కడెక్కడ రిలేట్ చేయాలో, ఎలా కంట్రోల్ చేయాలో అవంతా చేస్తుంది ఆ అమ్మ చేతులతోటి ఈ 4. చతుర్బాహు సమన్విత అంటే సో అమ్మ అంటే బాటమ్ లైన్ గా ఏం చూసుకోవచ్చు అంటే 4 చేతులతోటి అమ్మవారు ఇన్ని చతుర్వర్గాలు అంటే 4గా మనం విభజించగలిగే ప్రతిదీ అమ్మవారు చాలా చక్కగా సమన్వయిస్తూ ఈ విశ్వాన్ని రన్ చేస్తుంది. దట్స్ హర్ క్యాపబిలిటీ అని ప్రూవ్ చేయడానికి ఈ 4 బాహువులు ఫస్ట్ కనిపించాయని అనుకోవచ్చు. సో మనకి ఇది ఎలా అప్లై అవుతుందనంటే ఇప్పుడు బాహువులు నలుదిక్కులను మనకు సేమ్ వ్యాపించాలన్నా, లేకపోతే మనము అన్ని ఇప్పుడు మన వాక్కు ఉందనుకో, 4 వాక్కులు సరిగా పనిచేస్తేనే మనం సక్సెస్ఫుల్. అందులో ఏ చిప్ ఇదైపోయినా మొత్తానికి 4 పనిచేయవు. సో అక్కడ సమన్వయం అనమాట, అన్నీ కావాలి మనకి. అలాగే ఇప్పుడు మనము ఇప్పుడు అగైన్ ఇవన్నీ నాకు అనిపించేవే, కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చతుర్వర్ణాలు ఉన్నాయనుకో, మనము ఇప్పుడు బ్రహ్మచర్యం ఒక లెవెల్ వరకు అయింది, తర్వాత గృహస్థలం, మనం వానప్రస్థం కరెక్ట్ గా చేస్తామో లేదో, సన్యాసం అసలు మనకు అప్లై కాదేమో అని అనుకోకర్లేదు. నాకేమనిపిస్తుంది అంటే మన లైఫ్ లోనే ఫేజెస్ ఉంటాయి. ఓకే, బ్రహ్మచర్యము ఎవిడెంట్ అంటిల్ వీ గెట్ మ్యారీడ్. గృహస్థాశ్రమం, ఇప్పుడు గృహస్థాశ్రమంలో మనం చేసే ధర్మాలని స్లోగా డిటాచ్మెంట్ అనేది అలవాటు చేసుకోవాలి. మనం ఎంత పెద్ద అయినా మన మనవలు, మన ముని మనవలు, వాళ్ళకిదా వీళ్ళకిదా, ఐ థింక్ వి షుడ్ కట్ ఇట్ ఆఫ్. ఓకే, అది కరెక్ట్ కాదు. దే ఆర్ క్యాపబుల్, జస్ట్ లైక్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ కిడ్స్. ఆ డిపెండెన్సీ వాళ్ళకి నేర్పించి వదిలేయాలి. తర్వాత మనం వాళ్ళకి అవసరమైనప్పుడు ఉంటాము, లేనప్పుడు పీకలాడుకొని నాకు పిల్లలు ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఉండిపోతాను, అది ఆ తాపత్రయం ఆ ఏజ్ లో కూడదు. అలా చేసి మనం కొంచెం తీర్థయాత్రలో చేయగలిగితే, ఓకే, ఇఫ్ ఎవ్రీథింగ్ పర్మిట్స్, ఫినాన్షియల్ గా, హెల్త్ వైజ్ గా, లేని పక్షంలో
కొంచెం నీ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ కట్ డౌన్ చేసుకుని దేవుడి దీంట్లో ఎక్కువ గడపటం, దట్ విల్ ఆల్సో కౌంట్ యాజ్ వానప్రస్థం. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ లైఫ్ కి అన్ని వదిలిపెట్టేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి తీర్థయాత్రలే చేసేయాలి అనేది కూడా లేదు. మనం ఎక్కడున్నా కూడా డిటాచ్మెంట్ ని అలవాటు చేసుకుంటే మన లైఫ్ లోనే మనం వానప్రస్థాన్ని కూడా చూడగలుగుతాం. డిటాచ్మెంట్ ట్రూగా వర్కౌట్ అయిన రోజున అదే సన్యాసం. అంటే సన్యాసులు, ట్రూ సన్యాసులు ఎలా ఉండాలి అని అంటే, ఏది జరుగుతున్నా అది అమ్మవారి ఆజ్ఞతోటి జరుగుతుంది, మనం నిమిత్త మాత్రుడం అంతే. ఐఎమ్ జస్ట్ వాచింగ్ యాజ్ ఎ థర్డ్ పర్సన్ అని మనం అనుకోగలిగిన రోజున మనం కూడా సన్యాసులం అయినట్లే. దానికి కాషాయం కట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తే బేసిక్ గా ఆ సమన్వయాన్ని మన దీంట్లో మనం చేసుకోగలిగే కైండ్ థింకింగ్ అవుట్లుక్ మనకు వస్తుంది ఈ నామం మీద మనం కాంటెంప్లేట్ చేస్తే కనుక. సో అలా మనం అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ట్రైంగ్ టు సే ప్రతి నామాన్ని మనకు ఎలా అప్లై చేసుకోగలము అని అనుకుంటే ఆ సమన్వయాన్ని మనం కూడా మన లైఫ్ లో క్రియేట్ చేసుకోగలుగుతాం. సో ఐ స్టాప్ హియర్, ఎందుకంటే నెక్స్ట్ సెట్ ఆఫ్ నామాలు మొదలు పెడితే ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. ఎట్ 8 కనుక నేను మొదలు పెట్టి ఆపలేను, ఎందుకంటే అమ్మవారి చేతిలో ధరించేది ఏంటి అవన్నీ నెక్స్ట్ ఫాలో అవుతున్నాయి, అవన్నీ చాలా ఇంపార్టెంట్ కనుక విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సారీ ఫర్ స్టార్టింగ్ లేట్, బట్ లెట్ మీ క్లోజ్ ఇట్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.